ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేషనల్ హైవే 167A నకరికల్లు చీరాల ఓడరేవు హైవేలో నర్సరావుపేట బైపాస్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా వీడియోని ఒక లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేస్తూనే ఉంటారు. పదండి బ్లాగ్లో వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన నేషనల్ హైవే 167A నకరికల్లు చీరాల ఓడరేవు హైవేలో ఎగ్జాక్ట్గా నర్సాపురం దగ్గర ఒక బైపాస్ అయితే రాబోతుంది. ఈ బైపాస్ చాలా లాంగెస్ట్ బైపాస్ అనమాట. ఈ హైవేలో నర్సరావుపేట ఊరిని అయితే బైపాస్ చేస్తుంది. నర్సరావుపేట ఊర్లో మనం ట్రావెల్ చేస్తున్నట్టయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది అండ్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ రూట్లో వెళ్ళడానికి. అండ్ నేను ట్రావెల్ చేసిన ఆ రూట్లోని చూస్తున్నారు కదా మనం వెళ్తున్నప్పుడు ఎలా ట్రాఫిక్ ఉందనేది మీకు నేను కంప్లీట్గా చూపిస్తాను. నర్సరావుపేటలో నేను ట్రావెల్ చేసిన వీడియో అంతా కూడా. అలానే నర్సరావుపేట బైపాస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది మ్యాప్ వ్యూలోని, అండ్ అలానే స్టార్టింగ్ పాయింట్ని డ్రోన్ వ్యూలోని చూపిస్తాను. అలానే ఈ నర్సరావుపేట బైపాస్ రోడ్డు ఈ నగరాభివృద్ధికి ఎంత ఇంపార్టెంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మరి ఈ నర్సరావుపేట ఎక్కడుంది, ఈ బైపాస్ ఎలా వెళ్తుంది, దీని రూట్ మ్యాప్ మొత్తం అంతా మనదే మ్యాప్ వ్యూలో చూద్దాం, తర్వాత విజువల్స్ చూద్దాం. మరి వెళ్దామా మ్యాప్ వ్యూలోకి? ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వ్యూలోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే నేషనల్ హైవే 167A. ఈ హైవేలో మీకు ఆల్రెడీ మన కారంచేడు దగ్గర, చీరాల, పేరాల, పరుచూరు ఈ ఏరియాలో మొత్తం వర్క్ ఎలా జరిగిందో ప్యాకేజ్ 1లో చూపించాను. ఇప్పుడు మీకు ప్యాకేజ్ 2లో నర్సరావుపేట బైపాస్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పబోతున్నాను. అలానే ఈ నర్సరావుపేట బైపాస్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే మనకి దాదాపుగా 12 నుంచి 13 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ హైవేలో ఇదే పెద్ద బైపాస్. సో మనం చూస్తున్నట్లయితే నర్సరావుపేట కనిపిస్తుంది కదా, మనకి స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇదిగోండి ఈ ప్లేస్లో మనం చూస్తున్నట్లయితే కోట ఫ్యామిలీ దాబా ఉంది కదా, ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట ఈ బైపాస్. ఇక్కడ నుంచి అలా మనకి బారంపేట, తర్వాత జొన్నలగడ్డ అండ్ అలా వచ్చేసి మైనంపాడు ముందు ఈ బైపాస్ అయితే ఎండ్ అవుతుంది. ఈ దగ్గరలోని మనకి నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ ప్లేస్ మొత్తం మీకు నేను స్కైవ్యూలో చూపిస్తాను. మనం చిలకలూరుపేట నుంచి వస్తున్నట్లయితే మనకి ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. అదే మనం హైదరాబాద్ నుంచి వస్తే మనకి ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. సో మనకు కంప్లీట్గా ఈ బైపాస్ అయితే ఎలా ఉంటుంది. మనకి ఇంకా ల్యాండ్ అక్విజిషన్ అవ్వలేదు. ఈ బైపాస్లోని ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అయిందంటే మనకి బైపాస్ వర్క్ స్టార్ట్ అవుతాయి. ప్రస్తుతం మీకు నేను ఈ ఊర్లోంచి వెళ్తే ట్రాఫిక్ ఎలా ఉంది అండ్ అలానే ఈ బైపాస్ స్టార్టింగ్ పాయింట్ ధర ఎలా ఉందనేది మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ వర్క్ స్టార్ట్ అయినది కూడా మీకైతే వీడియో కంప్లీట్గా చూపిస్తాను. ఈ బైపాస్లో మనకైతే ఒక స్టేట్ హైవే ఇంకా నేషనల్ హైవే 2 హైవేలు కలుస్తాయి. చూసుకోవచ్చు, ఇక్కడ స్టేట్ హైవే 322 ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే NH 544F అయితే ఉంది. సో ఈ 2 హైవేలను కలుపుతుంది అండ్ మళ్ళీ వచ్చేసి 167Aలో ముందుకైతే వెళ్తుంది. సో మరి వెళ్దామా విజువల్స్ చూడడానికి రైడ్ చేసుకుంటూ అండ్ అలాగే స్కై వ్యూలో? చలో ఫ్రెండ్స్, చూసారుగా మ్యాప్ వ్యూలో మీకైతే చాలా క్లియర్గా చూపించాను. ఇప్పుడు మనమైతే నర్సరావుపేట ఊర్లో ట్రావెల్ చేసుకుంటూ అలా వెళ్దాం. తర్వాత ఈ బైపాస్ స్టార్టింగ్ పాయింట్ అయితే చూద్దాం. ప్రస్తుతం మనమైతే నర్సాపురంలో ఎంటర్ అవుతున్నాం. నర్సాపురం ఎంట్రన్స్ దగ్గరలో ఉన్నాం. మనకి ఆల్మోస్ట్ ఈ ప్లేస్లోనే బైపాస్ అయితే ఎండ్ అవుతుంది. మీరు చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మన నకరికల్లు చిలకలూరుపేట హైవే అనమాట. సో ఇది పాత హైవే. దీన్ని 4 లేన్గా డెవలప్ చేస్తారు ఇన్ ఫ్యూచర్. తొందరలో ఇది కూడా అవుతుంది. ప్యాకేజ్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయింది. ప్యాకేజ్ 2 అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో మనమైతే ఇలా ముందుకు వెళ్ళామంటే మనకి నర్సాపురం ఎంట్రన్స్కి బోర్డు కూడా వస్తుంది. అది కూడా నేను మీకు అయితే క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ ఊర్లోంచి వెళ్తే ఎంత ట్రాఫిక్ ఉంటుందనేది, అలానే ఈ బైపాస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది. మనం ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం. చూస్తున్నాం కదా, మనకైతే కనిపిస్తుంది నర్సరావుపేట పురపాలక సంస్థ అని చెప్పి. సో మనం అయితే నర్సరావుపేట ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాం. సో ఇక్కడ నుంచి మనకి డబుల్ రోడ్ అయితే ఉంటుంది. నేను స్టార్టింగ్ ఓకే అంతా బాగానే ఉంది, హ్యాపీగా వెళ్ళొచ్చు అనుకున్నాను. కానీ కాస్త ముందుకు వెళ్ళాక నాకు అర్థమైంది ట్రాఫిక్ ఎలా ఉందనేది. మామూలు ట్రాఫిక్ కాదు, మొత్తం ట్రాఫిక్. చాలాసేపు ఉన్న ట్రాఫిక్లు అయితే మొత్తం ఈ ట్రాఫిక్ దాటడానికి నాకు దాదాపుగా 10 నుంచి 15 నిమిషాల సమయం అయితే పట్టింది. ఈ వీడియో మీరు మొత్తం చాలా ఫాస్ట్గా చూస్తున్నారు. ఒకవేళ స్లోగా చూసారంటే ఒక 20 to 25 మినిట్స్ వీడియో అయితే ఉంటుంది. కానీ నేనైతే మీకు దాన్ని టైం తగ్గించి కంప్లీట్గా వీడియో చూసేలా చూపిస్తున్నాను. చూస్తున్నారుగా, మీకు ట్రాఫిక్ మొత్తం కొంచెం ముందుకు వెళ్ళాక కనిపిస్తుంది, మామూలుగా ఉండదు. ఈ గంట స్తంభం దాకా వచ్చాం కదా, ఈ గంట స్తంభం నుంచి మనం ముందుకు వెళ్ళామంటే మనకి తెలిసిపోతుంది ట్రాఫిక్ ఎలా ఉంటుంది అనేది. గడియారం స్తంభం ఇది. సో ఇంకా మనం అలా ముందుకు వెళ్ళిన తర్వాత మనం చూసుకోవచ్చు రోడ్ కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది అండ్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ కంప్లీట్గా రోడ్ ఎలా ఉందనేది.
అండ్ మధ్యలో మనం చూసుకోవచ్చు మొత్తం ట్రాఫిక్కే, ఇదంతా కూడా ట్రాఫిక్. మళ్ళీ సేమ్ ట్రాఫిక్ అటువైపు కూడా ఉంటుంది, అది కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మనం వెళ్తున్నప్పుడు. మీరు చూస్తున్నారుగా మొత్తం చాలా కంజెస్టెడ్గా రోడ్డు ఉంది, అండ్ ఆ రోడ్లో మనం వెళ్ళడం చాలా చాలా ఇబ్బందిగా అనిపించింది. అండ్ అలానే మనకి ఎంత టైం వేస్ట్ అయిందో, అండ్ అలానే ఆ ఎండ్లో నేను వెళ్తున్నప్పుడు మామూలుగా నా ఫీలింగ్ అయితే, నేనైతే హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు ఈ రూట్లో వెళ్ళాను, అప్పుడు పక్క ఎండ, అండ్ హైదరాబాద్ నుంచి జర్నీ చేసుకుంటూ వచ్చాను. అండ్ మళ్ళీ తెలుసుగా ఎండలో జర్నీ చేస్తే ఎలా ఉంటుందో. సో మొత్తానికి నాకైతే మాత్రం మామూలు సరదా తీరలేదు ట్రావెల్ చేసేటప్పుడు. అయినా కూడా నేను ఏది మిస్ అవ్వకుండా కంప్లీట్ కవర్ చేశాను. చూస్తున్నారుగా మనం వెళ్తున్న రూట్ అయితే, ప్రస్తుతం ఇక్కడ మనకి రైట్ సైడ్లో బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ట్రాఫిక్ కనిపిస్తుంది. అరౌండ్ ఒక హాఫ్ కేఎం వరకు ట్రాఫిక్ అయితే ఉంది. సో మళ్ళీ మనకి జంక్షన్ అయితే వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ ట్రాఫిక్ తక్కువ అయితే ఉంది. ఇది దాటిన తర్వాత మనకు ఒక బ్రిడ్జ్ అయితే వచ్చింది, ఇది రైల్వే బ్రిడ్జ్ అనుకుంటా, రైల్ ఓవర్ బ్రిడ్జ్. కింద నుంచి ట్రైన్ వెళ్తుంది, పైనుంచి మనం వెళ్తాం అనుకుంటా. సో ఎవరైనా నర్సరావుపేట నుంచి కామెంట్ చేస్తే ఈ బ్రిడ్జ్ గురించి మీకేం తెలుసో కామెంట్ చేయండి. సో ఫైనల్గా మనమైతే బ్రిడ్జ్ దాటి కిందకి వెళ్ళిన తర్వాత మనకి గుంటూరు హైవే అయితే వస్తుంది. లెఫ్ట్కి వెళ్తే గుంటూరు, రైట్కి వెళ్ళి అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, లెఫ్ట్ తీసుకొని మనమైతే చిలకలూరుపేట వెళ్తాం. నేను వెళ్ళడం కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో అక్కడ బోర్డు కూడా ఉంది, ఆ బోర్డులో కూడా మీకు చాలా క్లియర్గా ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది కూడా చూపిస్తాను. సో మీరు చూస్తున్నారుగా మీకైతే క్లియర్ కనిపిస్తుంది ఆ లెఫ్ట్ సైడ్లో బోర్డు అయితే. సో ఆ లెఫ్ట్ సైడ్లో బోర్డులో మనకు క్లియర్గా ఏముందంటే, స్ట్రైట్గా వెళ్తే చిలకలూరుపేట 20 కిలోమీటర్లు, లెఫ్ట్కి వెళ్తే గుంటూరు 46 కిలోమీటర్లు, రైట్కి వెళ్తే కర్నూలు 245 కిలోమీటర్లు, అండ్ అలానే రైట్కి వెళ్తే వినుకొండ 47 కిలోమీటర్లు. మన ముందు వెళ్ళే బస్సు అయితే గుంటూరు వెళ్తుంది, మనమైతే చిలకలూరుపేట వెళ్దాం. సో చూస్తారు కదా, ఇది కూడా హైవే అనమాట. ఈ హైవే గురించి కూడా నేను అప్కమింగ్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను, అండ్ అలానే హైవే డీటెయిల్స్ కూడా ఇస్తాను. అండ్ ఆల్రెడీ హైవే డీటెయిల్స్ గురించి మీకు చెప్పాను, ఆ డీటెయిల్స్ మీరు కావాలనుకుంటే మన ఛానల్లో ఉంటే చూడండి. ఇంకా మీకైతే ఇప్పుడు బైపాస్ స్టార్టింగ్ పాయింట్ చూపించబోతున్నాను. సో ఈ ప్లేస్లో మనకి మ్యాప్లో చూపించే కదా, అక్కడ మనకి బైపాస్ స్టార్ట్ అవుతుంది. ఆ లెఫ్ట్ సైడ్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉంటుంది, ఆ కాలేజ్ ముందు నుంచి మనకైతే బైపాస్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి వర్క్ జరగలేదు, ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలి. ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిన తర్వాత ఆ వర్కే స్టార్ట్ అవుతుంది. డిపిఆర్ కూడా ఆల్మోస్ట్ పూర్తయింది అన్నారు. మీలో ఎవరికైనా ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో మాత్రం ఇప్పుడు తీసింది కాదు, రీసెంట్ వీడియో కాదు, ఒక 3 months బ్యాక్ తీసిన వీడియో ఇది. ప్రస్తుతం మ్యాక్స్ అలాగే ఉండొచ్చు, కానీ చిన్న చిన్న చేంజెస్ ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ పంట పొలాలు ఉన్నాయి కదా, ఇవి మారుండొచ్చు. కానీ మ్యాక్స్ ఇంకా వర్కే స్టార్ట్ అవ్వలేదు నాకు తెలిసిన సోర్స్ ప్రకారం. అండ్ అలానే ఇంకా మీలో ఎవరికైనా తెలిస్తే కూడా కామెంట్ చేయండి, దాని ద్వారా అక్కడైనా వర్క్ జరిగింది లేదనేది మన సబ్స్క్రైబర్స్ తెలుసుకుంటారు. ఇప్పుడు ఈ బైపాస్ గురించి ఇంకా డీటెయిల్ తెలుసుకోవాలంటే, ఈ బైపాస్ మొత్తం 4 lane ఉంటుంది. ఆల్రెడీ మన NH 167A ఉంది కదా, ఆ హైవే ఎలా ఉందో సేమ్ ఈ హైవే కూడా అలానే ఉంటుంది. మనకి ఈ హైవే ఎందుకు వేస్తున్నారంటే, నరసరావుపేట పట్టణంలోకి వచ్చే రద్దీని చూసాం కదా, వచ్చేటప్పుడు ఎంత ట్రాఫిక్ ఉందో ఆ ట్రాఫిక్ తగ్గించడానికి వేస్తున్నారు. అలానే ఈ రూట్ కూడా మనకి గుంటూరు వెళ్ళడానికి, చిలకలూరుపేట వెళ్ళడానికి, సత్తెనపల్లి వెళ్ళడానికి, మిర్యాలగూడ వెళ్ళడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. అలానే మన నరసరావుపేట ఊర్లోకి వెళ్లకుండా హ్యాపీగా బైపాస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ని తప్పించుకోవచ్చు. ఈ బైపాస్ వేయడానికి గల కారణం ఏంటంటే, నరసరావుపేట పట్టణంలో చాలా వెహికల్స్, ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్, చాలా వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. మీరు చూస్తున్నారు కదా, మనం వచ్చినప్పుడు చాలా వరకు వెహికల్స్ చూసాం, మొత్తం ట్రాఫిక్ ఉంది, ఆ ట్రాఫిక్ తగ్గుతుంది. అలానే మనకి ఈ స్కూల్ కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, ఆ దగ్గరలో కూడా ట్రాఫిక్ అయితే తగ్గుతుంది. ఈ బైపాస్ వేయడానికి ఇంకొక కారణం ఏంటంటే, ఎవరైనా హైదరాబాద్ నుంచి మన చీరాల వెళ్ళాలన్నా, లేకపోతే చిలకలూరుపేట వెళ్ళాలన్నా, మనకి ఈ ఊర్లో నుంచి వెళ్లకుండా బైపాస్ నుంచి వెళ్తే టైం తగ్గుతుంది, కాబట్టి ఈ బైపాస్ని వేస్తున్నారు. అలానే మనకి ఈ బైపాస్ వల్ల మొత్తం సిటీలో ట్రాఫిక్ అని తగ్గుతుంది, సౌండ్ పొల్యూషన్ తగ్గుతుంది, ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది, ఇలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా రహదారి భద్రత కూడా పెరుగుతుంది. ఎలా అంటే, ఈ సిటీలోంచి వెళ్ళాం అనుకోండి, మనకేమవుతుందంటే అక్కడ చాలా వరకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అదే ఈ హెవీ వెహికల్స్ని బైపాస్ నుంచి వెళ్తే మనకి సిటీలో ట్రాఫిక్ తగ్గడంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గుతాయి. ఇంకా చెప్పాలంటే రవాణా వ్యయం తగ్గుతుంది, వ్యాపారులకు లాభం కలిగే అవకాశం ఉంటుంది. అలానే పరిశ్రమలు ఏర్పడడానికి కూడా అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకొక విషయం చెప్పాలంటే, ఫ్యూచర్లో ఇదంతా కూడా ఇల్లులు అయిపోతాయి, అంటే సిటీ మొత్తం ఎక్స్పాండ్ అవుతుంది. సో ఫైనల్గా ఇది మన నరసరావుపేట బైపాస్. సో మ్యాప్లో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ అలానే మొత్తం అక్కడ చూపించాను అనమాట, ఊర్లో ట్రాఫిక్ ఎలా ఉంది అండ్ బైపాస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది. ఫైనల్గా చెప్పాలంటే, ఈ నరసరావుపేట బైపాస్ ఒక చిన్న రోడ్డు మార్గంలో కనిపించినా ఇది పెద్ద మార్పులకు దారి తీసే ప్రాజెక్టు. పట్టణాన్ని ట్రాఫిక్ నుండి విముక్తి చేయడంతో పాటు అభివృద్ధికి బాటలు వేస్తుంది. ఇటువంటి ప్రాజెక్టులు మన ఊర్లోకి అవసరం. మీరు ఈ ప్రాజెక్ట్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి నేనైతే వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్నాను,
మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.